ఆటోమేటిక్ లాక్ యాక్టివేట్ అవుతుంది. అది అక్క తప్ప ఇంకెవరు ఓపెన్ చేయలేరు. కౌశికి చెప్పినట్టు పత్రం ఆడనే ఉంటే భద్రంగానే ఉండేది కదా. యాడ్నో పెట్టేసి ఈడే పెట్టినా అనుకుంటా ఉండదేమో. లేదు, అక్కడే పెట్టానని నాకు బాగా గుర్తుంది. అక్క, నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది. ప్లీజ్ నువ్వు ముందు రెస్ట్ తీసుకో. జరిగేదేదో జరుగుతుంది. ఎక్కువగా ఆలోచించకు. ఇంకోసారి ఇలా అయితే మాత్రం హాస్పిటల్కి వెళ్దాం అక్క. నేను ఇలా భయపడుతూ కంగారు పడుతూ అయోమయంలో చూడలేకపోతున్నాను అక్క. జాగ్రత్త నిషి, పద. జాగ్రత్త వదినా. సారీ జగదాత్రి, డాక్యుమెంట్ పోగొట్టేసి ఇవాళ ఆస్తి మీ పేరు మీద రాయించలేకపోయాను. ఏంటక్క నువ్వు? మాకు ఆస్తి ఇంపార్టెంట్. ఆస్తి విలువ ఎంతున్నా మా వరకు అవి కాగితాలు మాత్రమే. మావయ్యని చూడ్డం, డాక్యుమెంట్స్ అక్కడే పెట్టడం నాకు చాలా బాగా గుర్తుంది జగదాత్రి. కానీ వాటిని నమ్మించడానికి నా దగ్గర ఏ ఆధారం లేదు. మాకే ఆధారం అవసరం లేదు వదినా. నేను కేదార్ మీ మాటల్ని నమ్ముతున్నాం. కానీ అసలు ఎందుకు ఇలా జరిగిందో కనిపెట్టాలి. కనిపెడతామక్క. అప్పటిదాకా ప్లీజ్ నువ్వు కొంచెం ధైర్యంగా ఉండవు. అనుకున్నది సాధించాం. అది కూడా ఇంట్లో ఎవ్వరికి అనుమానం రాకుండా సాధించావు. అన్నయ్య గారు, మీరు కూడా బయటకు వచ్చి మా సంతోషాన్ని పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ చిన్న మావయ్య. మీరు మాకు ఎంత పెద్ద సాయం చేశారో నేను మాటలో కూడా చెప్పలేను. कुछ सब कुछ అవును గాని